ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొర్నవల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం దగ్గర ఇప్పుడు ఈరోజు వచ్చున్నాం. ఇక్కడ గతంలో ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ గులాబీ పాలనలో ఇక్కడికి ఒక మిల్లు శాంక్షన్ అవడం జరిగింది. దీని యొక్క ఎస్టిమేషన్ వచ్చేసి నాబార్డు నుంచి 4,54,58,921 రూపాయలు. దీంట్లో వచ్చేసి మరి 2,32,224 రూపాయలు వచ్చేసి స్థానిక బ్రాంచ్ నుంచి, నాబార్డు నుంచి 2,03,86,110 రూపాయలు నాబార్డు నుంచి, మొత్తంగా 4,54,58,921 రూపాయలుగా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి నాసిరకంగా వాడి ఆ యొక్క మిల్లు శాంక్షన్ అయిన మిల్లు నాసిరకంగా వాడి అది నిర్వీర్యం అయ్యే విధంగా చేశారంటూ ఇక్కడ రైతులు ఆరోపిస్తున్నారు. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది, ఇది ఎవరి సమక్షంలో నడిచింది, దీనికి సంబంధించిన సొసైటీ అధ్యక్షుడు ఎవరు, సిఇఓ ఎవరు, వీళ్ళు చేసిన అవినీతి ఏంటి, ఎవరైతే బాధితులు ఫిర్యాదు చేశారో వాళ్ళు ఫిర్యాదు మేరకు సుమారు 1,30,00,000 పైచినకు వీళ్ళు రికవరీ చేయాలని చెప్పేసి జిల్లా అధికారులు నోటీస్ జారీ చేయడం జరిగింది. దీని మీద స్థానిక రైతులు, ఫిర్యాదుదారులు, బాధితులు ఏం చెప్తారు వారి మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. సార్ మీ పేరు? సార్ కోటారెడ్డి గారు, ఈరోజు మీరు జిల్లా అధికారులు ఎవరైతే ఈ అవకతవకలకు పాల్పడారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయమని నోటీసులు జారీ అయినాయి. ఎవరికి నోటీసులు జారీ అని, ఎందుకు నోటీసులు జారీ అని 2 మాటలు చెప్పండి. మీ పేరు, మీ ఊరు చెప్పండి. మాది కొర్నవల్లి. నా పేరు అన్నం కోటారెడ్డి, ఎక్స్-వైస్ ఎంపీపీ. మా సొసైటీ ద్వారా రైస్ మిల్లు కట్టడానికి స్టార్ట్ చేసి 4,54,00,000 రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అధికారికంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా, సిఇఓ గారి ఆదేశాల ప్రకారంగా 1,03,80,000 చిలుకు రికవర్ చేయండి, లేకపోతే క్రిమినల్ కేసు బుక్ చేస్తామని చెప్పారు. ఇది ఎంత మటుకు నడుస్తుందో మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడైతే మాకు న్యాయం జరిగినట్టే. ఈ 1,06,00,000 అయితే న్యాయం జరిగినట్టే, రికవర్ చేయాలి వాళ్ళు. అదేవిధంగా మరో రైతు ఉన్నారు. సార్, ఇక్కడ మీ గ్రామానికి జరిగిన అవినీతి ఏంది, గతంలో మీ బ్యాంకులో నుంచి కూడా డబ్బులు పోయినాయి అన్నారు, ఎలా పోయినాయి ఏంటి, దానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు రామారావు అండి, కొర్నవల్లి. సార్, అది కొర్నవల్లి సొసైటీలో ఇంతకుముందు రోడ్ల కటింగ్ జరిగింది. 15-20 లక్షల మధ్య జరిగింది. నాలాంటి అభ్యర్థులు అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత మరి వాళ్ళే నాకు తెలియకుండా డబ్బులు వేరే వాళ్ళకి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన జరిగింది. సొసైటీలో ఎంతగా మొత్తం మీద మిల్లు కట్టడం కానించి 4,80,00,000 కానించి ప్రభుత్వం కూడా నిర్ధారణ చేసి అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పింది. కాబట్టి దయచేసి రైతులకి ఈ సొసైటీలో జరిగే అవకతవకలన్నీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక మరో రైతు ఉన్నారు, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్ కూడాను. ఇప్పుడు ఆయన గారు నాకు తెలియకుండా సంతకాలు పెట్టుకొని నన్ను మోసం చేశారంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మోసం చేసింది ఎవరు, అధ్యక్షులు ఎవరు, సిఇఓ ఎవరు, ఆయన మాటలు మీ పేరు చెప్పరాజు కోటయ్య, కొర్నవల్లి సహకార సంఘ డైరెక్టర్ని. చైర్మన్ ప్రదీప్ రెడ్డి, సిఇఓ ఒగ్గు నరసింహారెడ్డి గారు. ఇప్పుడు మేము డైరెక్టర్లు అండి, ఇళ్ళకి వచ్చి సంతకాలు పెట్టించుకోవటమే, ఏం లేదు. ఇది మేము సంతకాలు పెట్టకపోతే నువ్వు సస్పెండ్, 2 సంతకాలు లేకపోతే మీరు సస్పెండ్ అవుతారని చెప్పి అది తీర్మానం ఉందంటండి. ఇప్పుడు దీనికి రికవరీ ఎవరు, మోసం చేసింది ఎవరు, రికవరీ చేయమని పంపింది ఎవరు, ఎంత పంపారు? ఇది మేము పెట్టినామండి వాడికి, జిల్లా అధికారులకి, కలెక్టర్లు పెట్టారు. జిల్లా అధికారికి, కలెక్టర్ గారికి పెట్టినామండి. కలెక్టర్ గారు ఆ రోజు తెల్లారే వచ్చారు. మున్సిపల్ గారని కలెక్టర్ గారు కొర్నవల్లి వచ్చారు. మిల్లు చూసి ఇంత దుర్వినియోగం కాదు, మీరు ఎమ్మటే యాక్షన్ తీసుకుంటాం, మీరు రిపోర్ట్ ఏంటంటే మేము మొత్తం రిపోర్ట్ ఇచ్చినాం. మొత్తం 4,50,000కి తీసుకున్నారు. ఈ సొసైటీకి ఎన్ని ఇచ్చారు, సొసైటీకి నాబార్డు నిధి నుంచి అసలు ఒక్క రైతుకి 50,000 ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ 4,50,000 డిసిసి బ్యాంక్ ఎంత శాంక్షన్ చేసింది, ఈ రుణం నాబార్డు వాళ్ళు ఎంత శాంక్షన్ ఎట్ట చేసింది, అది మీరు రైతులు మేము ఇప్పుడు 15 సంవత్సరాలు మోసినా కూడా ఈ అప్పు తీరదు. 15 సంవత్సరాలు చేసినా కూడా ఈ అప్పు, సొసైటీ అప్పు తీరదు. రైతుల్ని నోరు కొట్టినట్టేనండి. 15 సంవత్సరాలు కొట్టినా కూడా ఈ నాబార్డు నిధులు, ఈ డిసిసి బ్యాంకులో తీసుకున్న నిధులు తీరవండి. ఆ తీర్చే బదులు దోసుకున్న వాళ్ళ దగ్గర రికవరీ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎంతమంది, ఎవరెవరికి నోటీసులు వచ్చినాయి, ఎంత రికవరీ చేయమన్నారు? ఇప్పుడు వరకైతే 1,06,00,000 రికవరీ చేయమని ఇచ్చారండి. తర్వాత ఈ ఎవరెవరు ఒగ్గు నరసింహారెడ్డి సిఇఓ, ప్రదీప్ రెడ్డి చైర్మన్, వీళ్ళిద్దరికీ మాకు డైరెక్టర్గా ఓ నోటీస్ ఇచ్చారు.
మళ్ళీ అందుట్లో ఏంటంటే ఈ సొసైటీ డైరెక్టర్ని సొసైటీ సీఈఓని సస్పెండ్ చేయాలంటే తీర్మానం చేయాలంటున్నారు. తీర్మానం చేయాలంటే నేను ఒక్కడే ఉన్నా. ఇప్పుడు వాళ్ళు ఎవరు తీర్మానం చేయనిట్లే. వాళ్ళు వస్తే నా ఒక నెలగా ఉంచుదాంలే అంటున్నారు. డీసీఓ గారు ఆదేశం ఏంటంటే మేము స్పెషల్ ఆఫీసర్ని వేసి మీరు సంతకాలు పెట్టడం స్పెషల్ ఆఫీసర్ మేమే సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఓకే, అదేవిధంగా ఇక్కడ మరో రైతు గారు ఉన్నారు స్థానికులు. మరి ఈసారి ఏం చెప్తున్నారు సార్? మీ పేరేంటి? ఇప్పుడు ప్రజెంట్గా ఏం కోరుకుంటున్నారు? అన్ని వెంకటేశ్వర రెడ్డి కొన్నవాళ్ళి. నేను కోరుకునేదల్లా ఒకటేనండి, ఈ సొసైటీ బాగుపడాలా. ఈ సొసైటీ కోసం చేసిన వాళ్ళ విధి మొత్తం కూడా గంగపాలైంది. అది ఇక దాన్ని కాపాడాలంటే మీరు భగవంతుడే కాపాడాలి దాన్ని. వాళ్ళ వల్ల ఇక అయ్యేది కాదు. అది సంగతి. ఓకే, విన్నారు కదా. అదేవిధంగా మరొక రైతు ఉన్నారు సార్. 2 మాటల్లో చెప్పండి, ఇప్పుడు వచ్చింది నష్టం ఎంత, రికవరీ ఎవరెవరు చేశారు? 6,30,00,000 రూపాయలు బిల్లు చేయించుకోవడం అంటే అది ఒక అధికార దావంతోని ఒక ఎమ్మెల్యే అండదండలతో జరిగింది తప్ప అంత అడుగులు జరిగింది కాదు. ఏదైనా సరే ఎవరికి తెలకని డైరెక్టర్లతోని మోసపూరితగా సంతకాలు పెట్టుకొని ఇంత ఇది చేయడం అనేది 1,06,00,000 రికవరీ చేయడం అనేది ప్రభుత్వ అధికారులు ఈ ఇసుకలో స్పందించారు. ఇంకా కూడా దాని గురించి తవ్వాల్సింది ఉంది. సొసైటీలో కూడా అవినీతి జరుగుతుంది. ఎవరి మీద ఎంత షేర్ క్యాపిటల్ ఉన్నాయి కూడా ఎంత మట్టికి ఒక రైతుకు కూడా ఉన్నది. ఏ రైతునైనా ఊళ్ళో ఫోన్ చేసి కనుక్కున్నా కూడా ఒక రైతుకు కూడా తెలియదు షేర్ క్యాపిటల్ ఎంత ఉన్న సంగతి. సిఇఓ గారు ఆధిపత్యం కొర్నవెల్లిలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేస్తాడు. మొత్తం ఆయనే ఎంత సొసైటీ లోన్ ఇచ్చి 15,000 కట్ చేసుకొని దాని వరకు ఎంత ఉండే రైతు షేర్ క్యాపిటల్ కూడా ఇంతవరకు తెలియదు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో ఇవన్నీ జరిగినాయా? ఎవరు? మాజీ ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగిన ఇవన్నీ వెంకటేరయ్య సమక్షంలోనే ఆయన అధికార దావంతోనే చేసిన ఇవన్నీ. ఆయన పక్క ప్రదీప్ రెడ్డి ఆయన వెంకటేరయ్య గారికి మంచి అండదండలు ఉన్నోడు. ఆంబారంతో అధికార ఆంభావంతో చేసిన ఇవన్నీ వెంకటేరయ్య అండదండలతో జరిగినవి. ఓకే, విన్నారు కదా. ప్రస్తుతం గత దశాబ్దన్నర కాలాలుగా ఈ యొక్క సొసైటీయే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి సంఘంలోని ఈ ప్రతి సొసైటీలోని ఇదే విధంగా రైతులను అనేక విధాలుగా దోసుకోవడం జరిగింది. ఇదే విధంగా గత దశాబ్ద కాలంలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెట్టి వాళ్ళని బెదిరించిన సంగతి మీకు తెలిసిందే. అందులో నేను ఒక బాధ్యుడిని. ఇలాంటి అవకతవకలు బయటికి తీసినందుకు నా మీద కూడా కేసులు పెట్టిన ప్రబుద్ధులు ఉన్న సంగతి మీకు తెలిసిందే. గతంలో ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. స్థానికంగా ఉన్న అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతను అన్యాయం చేసిండని, అదేవిధంగా సిఇఓ కూడా దీంట్లో పాల్గొనాలి పంచుకుండని ఈరోజు కలెక్టర్ జిల్లా ఆదేశాల నుంచి 1,06,00,000 రూపాయల పైన కలెక్ట్ చేయమని మరి ఇక్కడికి ఆదేశాలు పంపడం జరిగింది. ఆ యొక్క ఆదేశానుసారం సదరు వ్యక్తులను వివరణ కోరగా వాళ్ళు ముందుకు రావట్లేదు. అసలు ఇక్కడ డైరెక్టర్ ఎవరు, సిఇఓ ఎవరు, అధ్యక్షులు ఎవరు, సమాధానం చెప్పేది ఎవరు అనే దాని మీద ఇక్కడ స్థానిక రైతులు వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎట్లాగో దశాబ్ద కాలంలోని అందిన కాడికి దోసుకున్న ప్రభుత్వం సంకనాగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఈ యొక్క అవినీతిని బయటికి తీసి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తం పట్టకపోతే స్థానిక రైతులు ఆగమవుతారంటూ రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొర్నవల్లి సొసైటీ.